తిరుపతిలోని కపిల తీర్థంలో కపిలేశ్వర ఆలయం ఉంది కదా. ఇక్కడ ఒక గుహ ఉండే విషయం ఇంతకు ముందు చాలా వీడియోల్లో మనం చెప్పుకున్నాం, కానీ దానిని చూసే అవకాశం మాత్రం రాలేదు. ఈరోజు మనకి ఆ గుహని చూసే అదృష్టం కలిగింది. లక్ష్మీ నరసింహస్వామిని చూసే అదృష్టం కూడా మనకి దక్కింది. మీరు కూడా ఈ గుహ మార్గాన్ని చూసి తరించండి. ఇది సామాన్యమైన గుహ కాదండి. మహాయోగులు, మహర్షులు మరియు శ్రీవారికి ప్రియభక్తుడైన తొండమానుడు కూడా ఈ మార్గం ద్వారానే కొండపైన శ్రీవారిని దర్శించుకునేవాడు. ఆనంద నిలయంలోని శ్రీవారి గర్భాలయంలోకి ఈ గుహ మార్గం ఉందని చెబుతారు, కానీ ప్రస్తుతం ఎవ్వరికీ ప్రవేశం లేదు. మీరు చూసే ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రక్క నుంచే ఈ సొరంగ మార్గం ప్రారంభమవుతుంది. ఎన్ని రోజులు ఈ ఆలయాన్ని తెరిచేవారు కాదు, కానీ ఈ రోజు తెరిచి ఉండడం మన అదృష్టం. చూసి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.